ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మీకు తిరుమల శ్రీవారిని ఎవరైతే జూన్ నెలలో వెళ్ళి 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి ఇదే చివరి అవకాశం అండి. మనకి రేపైతే స్వామివారి యొక్క 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ అయితే మీకు ఆన్లైన్లో టీటీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి జూలై నెలకి సంబంధించిన శ్రీవారి యొక్క సేవలు కూడా మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం వారు అయితే మనకి ఇది కూడా రేపే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. ముందుగా మనకి రేపు జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు 26వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్లో భాగంగా శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో టీటీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఆన్లైన్లో అయితే సుమారుగా ఒక 200 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి టికెట్ కాస్ట్ వచ్చి 1600 రూపాయలు ఉంటుందండి. మనకి తిరుపతి అలిపిరి దగ్గర గో ప్రదక్షిణ సాల దగ్గర ఈ వాము అయితే జరుగుతుంది. వాము అనంతరం కూడా మీరు మధ్యాహ్నం 2 గంటలకి లేదా 3 గంటల ప్రయాణంలో తిరుమల వెళ్ళి తిరుమల 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా అంటే ఏటీసీ సర్కిల్ ద్వారా 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే లైన్లోకి వెళ్ళి తిరుమల శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, మనకి ఈ వామన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వామన్లో పాల్గొనాలా లేదా వామన్ టికెట్ బుక్ చేసుకుని డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా అడుగుతున్నారండి. మీరు ఖచ్చితంగా తిరుపతి అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర మీరు వామన్లో పాల్గొన్నారండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి టికెట్ ఏదైతే ఉందో దాని ప్రింట్అవుట్ని కానీ అదేవిధంగా మీకు ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీలను కూడా తీసుకువెళ్ళి మీరు వాము అనంతరం కూడా అక్కడ ఉన్న టీటీ దేవస్థానానికి సంబంధించిన సిబ్బందితోటి సిగ్నేచర్ పట్టించుకుని స్టాంప్ వేయించుకుని మీరైతే అప్పుడు మాత్రమే ఈ వాము టికెట్ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి టోటల్గా 1600 రూపాయలు ఉంటుందండి ఇద్దరికి కలిపి. 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే మీరు స్పెషల్గా తీసుకునే అవసరం లేదండి. ఈ టికెట్లోనే మనకి యాడ్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో అది కూడా 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి ఇదే చివరి అవకాశం అండి. ఆన్లైన్లో అందుబాటులో ఉండేటువంటి మనకి టికెట్లు కేవలం ఈ వామన్ టికెట్లు మాత్రమే, అది కూడా జూన్ నెలకి. అదేవిధంగా జూలై నెలకి సంబంధించిన శ్రీవారి సేవలు అంటే ఎవరైతే తిరుపతి కానీ లేదా తిరుమల కానీ వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో శ్రీవారి సేవలు కూడా మనకి ఆన్లైన్లో టీటీ దేవస్థానం వారు రేపే అంటే మే నెల 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది కూడా టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీరైతే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. మనకి శ్రీవారి సేవలు అంటే ప్రధానంగా 3 రకాల కేటగిరీలో మనకి రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. ఒకటి మనకి శ్రీవారి సేవ, దీన్నే జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటామండి. 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ. మనకి శ్రీవారి సేవ అంటే జనరల్ సేవలో అయితే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సేవకి అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గా బుక్ చేసుకోవచ్చు, లేదంటే గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ కలిసి గ్రూప్గా శ్రీవారికి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో కూడా మనకి 2 రకాల కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిపి మేల్ అండ్ ఫీమేల్ కోటాలో బుక్ చేసుకుని తిరుమల వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ప్రత్యేకించి ఆడవారే 10 మంది కానీ 15 మంది కానీ ఉన్నా కూడా ఫీమేల్ కోటాలో మీరు బుక్ చేసుకుని శ్రీవారి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మేల్ కోటాలో మగవారు మాత్రం అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. గతంలో కొంతమంది తెలుసో తెలియకో ఆడవారు ఏం చేశారంటే మేల్ కోటాలో ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడం జరిగిందండి. వాళ్ళకైతే సేవ అయితే ఇవ్వలేదు.
కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా మీకు కేటాయించిన మేల్ అండ్ ఫీమేల్ కోటాలో కానీ లేదా ఆడవారు ఫీమేల్ కోటాలో కానీ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మగవారు మేల్ అండ్ ఫీమేల్ కోటాలో కానీ లేదా మేల్ కోటాలో కానీ ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోండి. మీరు ప్రధానంగా ఇక్కడ 2 రకాల ప్లేస్లు మనకి టీటీ దేవస్థానం వారు సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. 1 తిరుపతి, 2 తిరుమల కొండపైన. మనకి తిరుపతి అంటే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసం ఏదైతే ఉందో అక్కడైతే మీరు రిపోర్ట్ చేయాలండి. మీకు అకామిడేషన్ కూడా విష్ణునివాసంలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు సేవ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా శ్రీవారి సేవ అన్నది 7 డేస్ కాబట్టి 7 డేస్ కూడా మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే ఈ విధంగా చేయాలండి. లేదు మీరు డైరెక్ట్గా తిరుమల అన్నది ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, మీరు తిరుమల కొండపైనే 7 డేస్ కూడా సేవ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలాగ శ్రీవారి సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకున్నారో అదే రోజునైతే మీరు రిపోర్ట్ చేయాలి. శ్రీవారి సేవ కానీ లేదా నవనీత సేవ కానీ మీకు సేవా సదన్ 2 దగ్గర మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు అయితే మీరు రిపోర్ట్ చేయాలండి. ఇక్కడ ఆడవారికి సేవా సదన్ ఉన్న దగ్గర, మగవారికి సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిపి ఏ విధంగా శ్రీవారి సేవ బుక్ చేసుకోవాలి, లేదా ఒకరు కానీ లేదా ఒకరికంటే ఎక్కువ అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఉన్నామండి, మేము శ్రీవారి సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మీరు శ్రీవారి సేవ బుక్ చేసుకోవాలంటే సింగిల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదనుకుంటే 10 మంది కానీ 15 మంది కానీ కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీరు అలా బుక్ చేసుకునేటువంటి ఆలోచన ఉంటే మీరు ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలి. అంటే ఎవరి యొక్క మొబైల్ నెంబర్ తోటి వాళ్ళు లాగిన్ అవి ఇండివిజువల్ అన్నది ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి అది కూడా మీకు ఫోటో సైజ్ కూడా 1 MB లోపు ఉండాలండి. ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు ఫోటో సైజ్ అన్నది ఏ విధంగా తగ్గించుకోవాలని. మీరు మీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధుమిత్రులకు కానీ ఎవరికైనా సరే మీకు ఫోటోని షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత మీరు పంపినటువంటి ఫోటో ఏదైతే ఉందో అదే ఫోటోని మీకు వాట్సాప్ చేయమని చెప్పండి. దానివల్ల ఆటోమేటిక్గా ఆ ఫోటో సైజు కూడా తగ్గించడం జరుగుతుంది, క్వాలిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా అదే ఫోటోని మీరు ఈ శ్రీవారి సేవకి ఎవరైతే అప్లై చేస్తున్నారో డైరెక్ట్గా మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్రీవారి సేవకి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ వచ్చి మీకు ఆధార్ కార్డు, అదేవిధంగా మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి, లేదు మీకు ఈమెయిల్ ఐడి, మీకు ఫాదర్ నేమ్ కానీ పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు మీకు హస్బెండ్ నేమ్ని అయితే మీరు ఇవ్వాలండి. అక్కడ మెంటలీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్ అని ఉంటుంది. ఆ 2 కూడా ఆప్షన్స్ మీరు ఫిట్ అయితే 2 ఆప్షన్స్ కూడా మీరు పెట్టుకోవాలండి. అదేవిధంగా మీకు అడ్రస్ కూడా చాలా క్లియర్గా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఆధార్ కార్డు మీద ఏ అడ్రస్ అయితే ఉందో సేమ్ అదే అడ్రస్ని మీరు ఇవ్వాలండి. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి కనిపించేటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్లో ఉన్నటువంటి ప్రతి కాలం కూడా మీరు ఫిల్ చేయని అవసరం లేదండి. మనకి రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫిల్ చేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ లేదా ప్రొఫెషనల్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీరు ఫిల్ చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటే ఫిల్ చేయండి. కాకపోతే టికెట్స్ కూడా మనకి చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతాయి కాబట్టి ముందుగా డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుని పెట్టుకున్న వాళ్ళకైతే ఇబ్బంది లేదండి. కాకపోతే అదే టైంలో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి టికెట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే టైం సరిపోదు. కాబట్టి రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు ఫిల్ చేయండి. మీకు నేను బ్యాక్ సైడ్ కూడా చాలా క్లియర్గా చూపిస్తానండి. శ్రీవారి సేవ మనకి ఇది యాప్లో బుక్ చేసుకోవాలి లేదా ఇదే వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలండి. ఈ వెబ్సైట్ కూడా మీకు ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది శ్రీవారి సేవకు సంబంధించిన బట్టి డీటెయిల్స్ అండి. ఇక్కడ ఆడవారైతే ఆరెంజ్ కలర్ శారీ, అదేవిధంగా మెరూన్ కలర్ బాటర్ తోటి డ్రెస్ అయితే వాళ్ళు ధరించాలి. అదేవిధంగా మగవారైతే వైట్ అండ్ వైట్ ప్యాంట్ కానీ షర్ట్ కానీ లుంగీ కానీ మీరు ధరించి శ్రీవారి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు సేవ చేస్తున్నందుకు టీటీ దేవస్థానం వారు ₹1 కూడా ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. మీ ఓన్ డబ్బులతోటి మీరే సొంతంగా శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవాలి తప్ప భక్తి భావంతో టీటీ దేవస్థానం వారు అమౌంట్ ఇస్తారు లేదా మీకు దారి సజ్జలకి డబ్బులు ఇస్తారు, టికెట్లు ఇస్తారని ఇటువంటి ఆప్షన్ ఏం పెట్టుకోవద్దండి. మీరు 7 డేస్ అయిన తర్వాత మీకు తిరుమల శ్రీవారి యొక్క ₹300 స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో అటువంటి దర్శనం మీకు జయ విజయాల దగ్గర మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా మనకి టెంపుల్ డ్యూటీ కూడా ఉంటుంది కాబట్టి టెంపుల్ డ్యూటీ కూడా మీకు లెక్క డిపోలో టీడీ దేవస్థానం వారు అయితే తీయడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా సాయంత్రం అయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు టెంపుల్ డ్యూటీ ఉందా లేదా అన్నది కూడా డీటెయిల్స్ ఉంటాయండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కానీ లేదా మీకు సిగ్నల్ లేకపోవడం వల్ల ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, సేవా సదన్ 2 దగ్గర నోటీస్ బోర్డులో టెంపుల్ డ్యూటీ అన్నది ఎవరికి ఉంది అన్నది చాలా డీటెయిల్గా పెట్టడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని టెంపుల్ డ్యూటీ ఉంటే టెంపుల్ డ్యూటీకి మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. టెంపుల్ డ్యూటీ అంటే మీ అందరికీ తెలుసు, శ్రీవారికి ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం ఏదైతుందో బంగారు వాకిలి, అక్కడ మనకి సాధారణంగా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా చాలామంది శ్రీవారి భక్తులు శ్రీవారికి సేవ చేస్తూ అక్కడ కనిపిస్తూ ఉంటారు కదండి. అదే డ్యూటీ అండి, టెంపుల్ డ్యూటీ. ఇంకా కొంతమందికి గర్భాలయం దగ్గరలో కూడా వాళ్ళకి డ్యూటీ అయితే పడుతూ ఉంటుంది, అంటే మొదటి గర్భ దర్శనం. అదేవిధంగా మనకి రాముల వారి మేడ ఇటువంటి మండపాల్లో కూడా వాళ్ళకైతే సేవ కూడా పడుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది శ్రీవారి భక్తులు అటువంటి సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీవారిని చూస్తూ శ్రీవారి భక్తులకి శ్రీవారికి కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టెంపుల్ డ్యూటీ రావాలని చాలామంది శ్రీవారి భక్తులు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా పరకమణి సేవ అంటే ఇది ఎంప్లాయీస్ బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ పరకమణి సేవను కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే 2 రకాల కేటగిరీ, ఒకటి ఎంప్లాయీస్ కోటా, 2 జనరల్ పరకమణి సేవ. అంటే ఎంప్లాయీస్ కోటా అంటే మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ దానికి సంబంధించిన బట్టి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా మీకు జాబ్ కార్డు అదేవిధంగా మీకు ఐడి ప్రూఫ్స్ని కూడా అప్లోడ్ చేసి ఈ పరకమణి సేవ అయితే బుక్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన బట్టి వయసు 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు ఉండాలి. మీకు సేవ అన్నది 3 days నుండి 4 days ఉంటుందండి. అంటే బ్యాచ్ ఏ, బ్యాచ్ బి అని ఉంటుంది. మీరు ఏదో ఒక బ్యాచ్ని చూస్ చేసుకుని ఈ పరకమణి సేవ అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. అదేవిధంగా జనరల్ పరకమణి సేవలో అయితే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా జనరల్ పరకమణి సేవకి అయితే అప్లై చేయాలి. మీకు ఆ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఏజ్ లిమిట్ 25 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు మాత్రమే ఉండాలండి జనరల్ పరకమణి సేవలకి. వీళ్ళైతే సేవ బుక్ చేసుకున్న తర్వాత ఒక్కరోజు ముందుగా మీరైతే రిపోర్ట్ చేయాలి. అది కూడా తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు మీరైతే రిపోర్ట్ చేయాలండి. అంటే ఒకరోజు ముందుగా మీరు బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ ఏదైతుందో దాని మీద డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడిన అవసరం లేదండి. మీరు ఆ టైంకి వెళ్ళి మీరైతే సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రం అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. పరకమణి సేవలు అయితే ఆడవారు అప్లై చేయడానికి అయితే అవకాశం ఉండదండి. కేవలం పరకమణి సేవ అన్నది మగవారు మాత్రం అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది, అంటే మేల్ కోటా. ఇందులో నవనీత సేవలు అయితే ఫీమేల్ కోటాలో ఇది ఆడవారు మాత్రం అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన వయసు అన్నది 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలండి. మీకు సేవ తిరుమల కొండపైన ఎస్వి గోశాలలో అయితే సేవ అయితే ఉంటుంది. ఇది 2 షిఫ్ట్ల కింద ఉంటుందండి. అంటే డే అదేవిధంగా ఈవినింగ్ కూడా ఉంటుంది. మీకు సింగిల్గా బుక్ చేసుకున్నా లేదా గ్రూప్గా బుక్ చేసుకున్నా కూడా మీకు టెంపుల్ డ్యూటీ కూడా ఉంటుందండి. అంటే నవనీత సేవ కూడా సింగిల్గా బుక్ చేసుకోవచ్చు, గ్రూప్ కావాలంటే గ్రూప్గా కూడా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు టెంపుల్ డ్యూటీ కూడా సేమ్ అందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో మీకు కూడా అదే విధంగా ఉంటుందండి. మీరు కూడా సేవ అనంతరం కూడా మీకు 300 రూపాయల స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోండి, సింగిల్గా వెళ్ళేటువంటి ఆడవారు కానీ మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి, ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలామంది కొంతమంది స్టూడెంట్స్ అయితే ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళైతే నాకు కాల్ చేసి అడుగుతున్నారండి, అంటే ప్రత్యేకించి నేను ఒక్కదాన్నే బుక్ చేసుకుంటున్నానండి, ఎటువంటి ఇబ్బంది అయినా ఉంటుందా అని, అంటే సెక్యూరిటీ పరంగా ఆడవారు ఉంటారు కదండి, మీకు అన్నీ అడుగుతున్నారండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటుందండి, మీరు ధైర్యంగా సింగిల్గా బుక్ చేసుకోండి. మీకు సెపరేట్గా అకామిడేషన్ అయితే సేవా సదన్ ఉన్న దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అందరూ కూడా ఆడవాళ్ళే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన గ్రూప్లోనే మమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కానీ మీకు ఎటువంటి భయం కానీ మీకు ఉండదండి. మీకు అందరూ కూడా ఉంటారు కాబట్టి తోడుగా ధైర్యంగా శ్రీవారికి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు జూలై నెలకు సంబంధించి కోటాలో భాగంగా ముందుగా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుని పెట్టుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా నేను చెప్పడం జరిగింది. ఒకసారి నేను ఈ వీడియోలో చూపిస్తాను, సరిగ్గా చూడండి. ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియోస్ కూడా నేను చాలా చేయడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది మిత్రులు కూడా కాల్ చేసి అడుగుతున్నారు కాబట్టి మరొకసారి మీకు చూపించడం జరుగుతుందండి. అంటే నేను ఏది ఫిల్ చేయడం లేదు, మనకి ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా మీకు అడ్రస్సు అదేవిధంగా
మెంటలీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మీకు ఐడి ప్రూఫ్స్, మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీకు మొబైల్ నెంబరు, గ్రూప్కి ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గ్రూప్గా బుక్ చేసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మెయిన్ స్టార్టింగ్ ఫోన్ నెంబర్ ఎవరైతే ఇస్తారో వాళ్ళైతే టీమ్ లీడర్ అవుతారండి. అంటే ముందు ఎవరైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో వాళ్ళైతే టీమ్ లీడర్ అవుతారు. సెకండ్ పర్సన్ సెకండ్ టీమ్ లీడర్ అవుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సేవకులు అవుతారండి. మీకు టీమ్ లీడర్ అవన్నీ కూడా ఎటువంటి స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఏముండవండి. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతారు తప్ప చాలామంది టీమ్ లీడర్కి ఏమన్నా స్పెషల్ దర్శనం ఉంటుందా, టీమ్ లీడర్కి ఏమన్నా ఎక్స్ట్రాగా మనీ ఏమైనా ఇస్తారని చాలామంది శ్రీవారి భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి. టీమ్ లీడర్కి అంటూ ఎటువంటి స్పెషల్ బెనిఫిట్స్ ఏమి ఉండవండి. అంటే టీడీ దేవస్థానం వారు ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పడానికి కుదరలేని పక్షంలో టీమ్ లీడర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరుగుతుంది. దానికోసమే టీమ్ లీడర్ అండి. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు, మీకులాగే వాళ్ళు కూడా సేవకులు కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రేపు మనకి మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారిక సేవలో తరించండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి కానీ లేదా మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేస్తే చాలామంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో షేర్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని కానీ ఫేస్బుక్ని పేజ్ని కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్ని కానీ టెలిగ్రామ్ పేజ్ని కానీ మీరు ఫాలో అవుతే ప్రతి అప్డేట్ కూడా మీకు అందరికంటే ముందుగా తెలియడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలు ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.